క్రేజీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం డాన్స్ కూడా చాలా బాగా ఇస్తున్నారండి. ఎస్, కానీ ఆ సాంగ్ వచ్చి 24 hours కూడా కాదు. సేమ్ మన బాహుబలి 2లో సాంగ్ ఏదైతే ఉందో ముగ్గురు సేమ్ అలా ఉందని మనోహరినా ఎలా ఉంటే ఏంటండి, వైబ్ అయితే వస్తుంది కదా మీ అందరికి. సో వైబ్ ఇంపార్టెంట్ బ్రో. కానీ ఇలా ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ట్రోలర్స్ ఉండేదే ట్రోల్ చేయడానికి, వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి. కానీ ప్రభాస్ గారు మాత్రం చాలా బాగున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. మామూలు చెప్పాలని డ్యాన్స్ కూడా అదరగొట్టేస్తున్నారు. ముగ్గురు దగ్గర తగ్గట్లేదు అనమాట. ఆ ముగ్గురు బాగానే వేస్తున్నారు, మన ప్రభాస్ గారు కూడా బాగా వేస్తున్నారు అనమాట. నిజం చెప్పాలంటే మనోహరి ఆ సాంగ్ అంటే కూడా దీంట్లో ఇంకా చాలా బాగున్నాయి స్టెప్స్, నాకు చాలా బాగా అనిపించింది. ఎస్, ఇంకా థియేటర్ ఎలా ఉండబోతుందో చూడాలన్నమాట. ఇది సాంగ్ డెఫినెట్గా చూస్తాం కదా, ఎందుకంటే హర్రర్ నాకు ఇష్టమైన జోనరు చాలా బాగుంటుంది అనమాట. నిజంగా హర్రర్ కాబట్టి, దట్టు కామెడీ ఫన్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నాను నేనైతే. మన మణిశంకర్ వరప్రసాద్ గారి గురించి వెయిట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం రాజాసాబ్ గురించి వెయిట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ టైం అనగనగా దాని గురించి వెయిట్ చేస్తున్నాము. అట్ ది సేమ్ రవితేజ గారిది దాని గురించి వెయిట్ చేస్తున్నాము. శర్వానంద్ గారి మూవీది కూడా వెయిట్ చేస్తున్నాం. కాకపోతే స్టార్టింగ్ మన ప్రభాస్ గారు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చూడండి. చాలా బాగున్నారు నిజంగా, లుక్స్ అయితే అమేజింగ్. సంక్రాంతి వైబ్స్ ప్రభాస్ గారితోనే మొదలైతాయి అనుకోవచ్చా? ఎస్ వైబ్స్ మొదలవుతాయి. ఎవరు మొదలెట్టారు అన్నది కాదు, ఎవరు ముందు ఉన్నారు అన్నది ముఖ్యం అనమాట. అదే పైకి ఎవరు టాప్లో ఉన్నారు అన్నది. సో ఆ వేళ ఎవరు పరిగెత్తినా పర్లేదు కానీ టాలీవుడ్ ఉండాలని కోరుకుంటున్నాను. లేదండి, మణిశంకర్ వరప్రసాద్కి తగ్గించారని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. అంటే రాజాసాబ్ ఫస్ట్ డే వెళ్ళొద్దండి, పక్క రోజు వెళ్ళండి. ఏమైంది, ఫస్ట్ డే వెళ్ళాలని రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా, అంటే తర్వాత వెళ్ళండి. కాకపోతే ఒకటే చెప్తాను, ఫెస్టివల్ అప్పుడు మాత్రం 3 days ప్లీజ్ అండి. ప్రభాస్ గారు అంటే ఫ్యాన్ కాకపోయినా రిక్వెస్ట్ అండి, ప్రభాస్ గారు ప్లీజ్ ఆ 3 రోజులు భోగి, సంక్రాంతి, కనుమకి చిరంజీవి గారు, ప్రభాస్ గారు, రవితేజ గారు ప్రతి ఒక్క హీరోకి చెప్తున్నాను, ప్లీజ్ ఆ 3 రోజులు రేట్లు తగ్గించండి. ఫ్యామిలీస్ అంతా కూడా థియేటర్కి వెళ్ళి చూడాలి కాబట్టి ఖచ్చితంగా ప్లీజ్ రేట్లు తగ్గించండి. థియేటర్ మొత్తం నిండితే వచ్చే హ్యాపీనెస్ వేరండి. మనం కొట్టే కలెక్షన్స్ కంటే కూడా అవి వచ్చే ఉంటారు వైబ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరిని థియేటర్ వైపు మీరు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి టాలీవుడ్ అందరికీ.